అంతే కూడా ఇప్పుడు ప్రెజెంట్ డేస్లో హీరోయిన్స్ అంత పెద్ద క్యారెక్టర్ ఉన్న సినిమాలు రావట్లేదు. ఇప్పుడు మిమ్మల్ని అడగాలంటే ఏమైనా సంథింగ్ ఉండాలి, కరెక్ట్. మీకు చెప్పాలన్నా సంథింగ్ ఉండాలి. కరెక్ట్. అది అందువల్ల. బట్ ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనిపించింది ఇంతవరకు ఇట్లాంటి మంచి గెటప్ వేశారా ఇంతవరకు ఒకసారైనా? ఐ థింక్ బాహుబలిలో అప్పుడు అవకాశం వచ్చింది. అదొక వ్యారియర్ కదా. యాక్చువల్లీ 2 క్యారెక్టర్లు ఉన్నాయి. బికాజ్ ఒకటే ఆ వారియర్ గెటప్ ఉండింది, ఇంకొకటే అప్సరా లాంటి ఇమాజినేషన్లో. సో ఐ థింక్ ఫస్ట్ టైం అక్కడే 2 అసలు కాంట్రాస్టింగ్ విజువల్స్ జీవించడానికి అవకాశం వచ్చింది. దాని తర్వాత ఐ థింక్ సైరా నరసింహారెడ్డిలో కూడా అది చాలా ఇంట్రెస్టింగ్ గెటప్ ఉండింది. బట్ ఐ ఫెల్ట్ లైక్ ఇది నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడే సంపత్ గారు నేనేం అనుకున్నానంటే ఎవరికి అసలు ఫేక్ అనేది అనిపించకూడదు. శివశక్తులు అలాంటి ఒక ఇంత డివైన్ కైండ్ ఆఫ్ పీపుల్ని మేము రిప్రజెంట్ చేస్తున్నామంటే వీ షుడ్ మేక్ షూర్ దట్ వీఆర్ నాట్ మేము ఇన్అథెంటిక్గా కనిపించకూడదు దానికి. సో ఐఎమ్ నాట్ వేరింగ్ ఎనీ మేకప్. ఈ మీరు ఈ బొట్టులు చూస్తే అండ్ కోల్ చూస్తే దట్స్ ఆల్ దట్స్ దేర్ ఆన్ మై ఫేస్. ఈవెన్ డ్రెస్సింగ్ కూడా వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు. అంటే ఓ సినిమాకి ఇది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఉండాలనే క్లోత్స్ కూడా మేము వేసుకోలేదు. నీతా లుల్లా గారు ఈ సినిమాకి లుక్ డిజైన్ చేసింది. అండ్ సింపుల్గా డ్రేప్సే ఉంటాయి, బట్ ఆ డ్రేప్స్ని పెట్టుకోవడం అనేది ఎలా పెట్టుకోవాలి అది ఒక ఒక బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్కి అది గ్రాండ్ కూడా కనిపించాలి. బట్ ఇట్ షుడ్ ఆల్సో ఫీల్ లైక్ మీరు నేను వేసుకుంటే ఎలా ఎంత కంఫర్ట్గా ఉంటాము అలా కనిపించాలి. కాబట్టి దిస్ లుక్ వాజ్ యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ టు డూ. ఇప్పుడు మీరంటే బాహుబలిలో 2 కూడా ఎక్స్ట్రాడినరీ లుక్స్, వారియర్ లుక్ కానీ లేదా ఒక అప్సరా టైప్ లుక్ కానీ 2 కూడా చాలా. బట్ సైరానేశ్వరుడు కూడా అక్కడ కూడా ఒక చిన్న వారియర్ టచ్ అది ఉండదు. బట్ ఇది ఒక డివైన్ లుక్, ఒక ఆరా ఉండి ఒక డివైన్ లుక్. అసలు అది చూడగానే ఎలా ఉండదంటే అసలు మీరు ఒకసారిగా అందులోకి అలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయినట్టు. యాక్చువల్లీ ఏంటంటే మామూలుగా మీరు ఏదైనా అమ్మవారు సినిమాలు చూస్తే ఎప్పుడు చీరతో కట్టుకుని ఒక సౌత్ ఇండియన్ టిపికల్ లుక్ కూడా ఉంటుంది. అండ్ వీ యాక్చువల్లీ ట్రై టు స్టియర్ అవే ఫ్రమ్ దాట్ బికాస్ వీ ఫెల్ట్ లైక్ ఐ యాక్చువల్లీ వాంటెడ్ దట్ డివైన్ అంటే ఈ జనరేషన్ వాళ్ళకి దే షుడ్ ఆల్సో బీ ఏబుల్ టు రిలేట్ టు దిస్. మేము ఎవరు నాట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ అనేది అందరికీ రిలేటబుల్ కూడా ఉండాలి అని అనిపించింది. అండ్ ఐ ఫెల్ట్ లైక్ రియల్ కూడా అనిపించాలి. అందుకే లైక్ ఐ ఫెల్ట్ లైక్ వాట్ వుడ్ దే వేర్ ఇఫ్ దే వర్ యాక్చువల్లీ డూయింగ్ సాధన సమ్వేర్. They would not sit in. It's not a vain. They don't. They're not like concerned with what they're wearing all the time. So I think vanity కొంచెం దీని నుంచి తీసేసాము. మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే మన సౌత్ ఇండియన్ ఎస్పెషల్లీ తమిళనాడు ఇన్ఫ్లుయెన్స్తో మనకి ఏంటంటే అమ్మవారు అంటే జ్యువెలరీ, ఆర్నమెంట్స్ ఇవన్నీ డిఫరెంట్ ఉంటుంది. అంతవరకు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు చేసినా కూడా కరెక్ట్ ఏదో ఒక టైంలో అదే లుక్ తీసుకొస్తారు. కరెక్ట్. అది ఐ ఫెల్ లైక్ అది డెఫినెట్లీ ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ టు సీ అ ఉమెన్ లైక్ దాట్. బట్ దానికి ఒక రీజన్ ఉన్నప్పుడు, ఒక అవసరం ఉన్నప్పుడు చేస్తే అది ఇంకా బాగుంటుంది.